హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే నేను హెచ్టిఎంఎల్ ఒక 10 మినిట్స్లో అయిపోయేలాగా చెప్పాలని అయితే అనుకుంటున్నాను. సో మీరైతే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో లెటెస్ట్ డైవ్ ఇన్ టు ద వీడియో. ముందుగా మీరు హెచ్టిఎంఎల్ చేయాలి అనుకుంటే విఎస్ కోడ్ అనేది అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ముందుగా మీరైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుని అక్కడైతే విఎస్ కోడ్ అయితే సెర్చ్ చేయండి. సో విఎస్ కోడ్ అని అయితే సెర్చ్ చేసాక ఇక్కడ ఫస్ట్ వచ్చి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని అయితే ఉంచుకున్నాను. మీకు ఎలా డౌన్లోడ్ చేయాలని అయితే చెప్తాను నేను. సో ఇక్కడైతే డౌన్లోడ్ ఫర్ విండోస్ అని అయితే ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీకు ఆటోమేటిక్గా అయితే డౌన్లోడింగ్ అయితే అయిపోతూ ఉంటుంది. సో ఇదైతే మీకు నెట్వర్క్ స్పీడ్ బట్టి ఇదైతే డౌన్లోడ్ అవుతుంటుంది. డౌన్లోడ్ అయిపోయాక అక్కడ సెటప్ అని అయితే ఉంటుంది, అది కూడా మీరైతే ఒకసారి చేయండి. నేను మీరైతే ఇక్కడ చేసి చూపెడతాను, మీరు ఒకసారి చూడండి, మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. మీరు ఇంకా చాలా యూస్ చేయొచ్చు అని అనుకుంటారంటే పైథాన్కి అయితే ఇప్పుడు మనం మామూలుగా ఏవి ఇన్స్టాలేషన్ చేసుకోకుండానే అయితే చేయొచ్చు. కాకపోతే దీనికి అలా కాదు, హెచ్టిఎంఎల్ కన్ఫామ్గా విఎస్ కోడ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. నేను దీనికి సెపరేట్ వీడియో చేద్దాము అని అయితే అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు విఎస్ కోడ్ మనీ ఇన్స్టాలేషన్కి ఒక వీడియో, మనీ అది చేయడానికి ఒక వీడియో అంటే లెంతీ అయిపోతుందని చెప్పి ఒకే వీడియోలో అయితే ప్లాన్ చేశాను. సో అందుకే ఇప్పుడు ముందు విఎస్ కోడ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే అయిపోయింది ఇన్స్టాలేషను. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఐ డు నాట్ అగ్రీ యాక్సెప్ట్ అని అయితే ఉంది కదా, అగ్రిమెంట్. సో ఇక్కడైతే యాక్సెప్ట్ అని అయితే కొట్టండి. సో నెక్స్ట్ అండ్ ఇక్కడైతే క్రియేట్ అండ్ డెస్క్టాప్ ఐకాన్ అని అయితే క్లిక్ చేశారంటే మీకు ఐకాన్ పైన అయితే కనబడుతుంటుంది. సో అదైతే క్లిక్ చేయండి. ఒకవేళ అక్కర్లేకపోతే మీకు అక్కర్లేదని ఇలా క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఇన్స్టాల్ అని అయితే క్లిక్ చేయండి, మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ అని ఉంది కదా, లాంచ్ విఎస్ కోడ్ అని క్లిక్ చేసి ఉంటుంది డిఫాల్ట్గానే. సో మీరైతే అక్కడ ఫినిష్ మీద క్లిక్ చేసండి. ఇక్కడ మీరైతే లాంచ్ అని అయితే క్లిక్ చేశారు కదా. సో నెక్స్ట్ మీకైతే ఇంటర్ఫేస్ విఎస్ కోడ్ ఒకవేళ ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడైతే ఎలాగైతే ఉంటుంది, ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని అయితే ఉంది కదా. సో మీరైతే ఒక ఫోల్డర్ అయితే ముందు క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నేనైతే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్ అని అయితే ఉంది కదా, ఇక్కడ ఫోల్డర్ అని అయితే పెట్టి ఇక్కడ హెచ్టిఎంఎల్ అని అయితే పెడుతున్నాను. సో ఇక్కడైతే మీరు విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసుకుని హెచ్టిఎంఎల్ అయితే నేను ఆల్రెడీ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను కదా. న్యూ ఫైల్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను అంటే ఏదో ఒకటి అయితే ఇవ్వాలి కదా. సో ట్యుటోరియల్ అని అయితే ఇస్తాను. ట్యుటోరియల్ డాట్ అంటే మీరు ఏ ఫైల్ క్రియేట్ చేసుకున్నా డాట్ హెచ్టిఎంఎల్ అని అయితే పెట్టడం మర్చిపోకండి. ఇక్కడ డాట్ హెచ్టిఎంఎల్ అని అయితే పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని కనబడుతుంది కదా లాస్ట్ సింబల్. సో అక్కడైతే క్లిక్ చేయండి. ఆ ఎక్స్టెన్షన్స్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ ఇన్ బ్రౌజర్ అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాను నేను. ఈ ఈ ఇదైతే ఉంది కదా. సో ఈ లోగోతో ఉన్నదైతే మీరు ఇదే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఇన్స్టాల్ అయితే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకైతే నాకైతే ఇలా చూపెడుతుంది. సో ఇదైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ లైవ్ సర్వర్ అనే ఒక ఎక్స్టెన్షన్ కూడా అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే ఎక్స్టెన్షన్స్ లో లైవ్ సర్వర్ అని అయితే టైప్ చేయండి. సో ఇక్కడ లైవ్ సర్వర్ అని ఈ సింబల్తో అయితే కనబడుతుంది కదా. సో ఇది కూడా మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకటి లైవ్ సర్వర్ అండ్ ఇంకోటి ఇందాక నేనైతే చెప్పాను కదా, అది కూడా మీరైతే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. ఈ రెండు ఎక్స్టెన్షన్స్ లో మనమైతే ఇన్స్టాల్ చేసుకుంటే మనకైతే అవుతుంది. నెక్స్ట్ అయితే మీరు ఇక్కడికి వచ్చేసి షిఫ్ట్ ప్లస్ మీకు ఫస్ట్‌గా నేను చెప్పాలి అంటే హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో, ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అనేది మీకు ఇందాకే స్టార్టింగ్‌లో చెప్పినట్టే ఇది హెచ్‌టీఎంఎల్ ఒక వెబ్‌సైట్‌కి మనకొక స్ట్రక్చర్ అంటే ఒక స్కెలిటన్ లాంటిదైతే ఇస్తుంది. మనం దీని తర్వాత సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ కూడా నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ కింద అయితే మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోయినట్టే. సో, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ చాలా వరకు ఈజీయే. జావాస్క్రిప్ట్ అయితే కష్టంగా అయితే ఉంటుంది. సో, ఇప్పుడైతే నేను హెచ్‌టీఎంఎల్ అయితే చెప్తాను ఇప్పుడు క్లియర్ కట్‌గా. జస్ట్ ఇందులో మీకు బేసిక్ ఒక 10-20 అయితే నేర్చుకుంటే చాలు. వాటిలతోనే హెచ్‌టీఎంఎల్ మనం నెక్స్ట్ సీఎస్ఎస్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. సో, ఇప్పుడైతే హెచ్‌టీఎంఎల్ నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఏటంటే హెచ్‌టీఎంఎల్‌లో ఫస్ట్ మీరు ఇక్కడ షిఫ్ట్ ప్లస్ 1 అయితే నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ అయితే ఇక్కడ ఎమిట్ అబ్రివేషన్ ఉంది కదా, ఎంటర్ నొక్కారంటే మొత్తం సింటాక్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీకైతే చెప్పినట్టు మీరు ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి.
ఏంటంటే షిఫ్ట్ ప్లస్ 1 నొక్కారంటే మొత్తం ఇక్కడ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. సింటాక్స్ అంటారు దీన్ని. సో, ఎంటర్ అయితే మీరు క్లిక్ చేయగానే మొత్తం అంతా అయితే మనకి ఇలా చూపెడుతుంది. సో, ఇక్కడ ఈ హెడ్‌లో ఉన్న పార్ట్ అంతా మనం అయితే కన్సిడర్ చేసి పని లేదు. ఇదైతే హెచ్‌టీఎంఎల్‌కి అర్థమవుతుంది. సో, ఇందులో మీరు ఒకటి బాగా కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ టైటిల్. సో, ఇక్కడ టైటిల్ అయితే మీరైతే ఏ వెబ్‌సైట్ దేని మీద క్రియేట్ చేయాలనుకుంటున్నారో అదైతే ఇచ్చుకోండి. మీరు వీడియో చూస్తూ పక్కనే సైమల్టేనియస్‌గా ప్రాక్టీస్ చేయడానికైతే ట్రై చేయండి. లేదంటే వీడియో అయిపోయాకన్నా ప్రాక్టీస్ చేయండి. మీకు దీనికైతే ఎక్కువ టైం పట్టదు. జస్ట్ మీరు కూర్చుంటే గట్టిగా ఒక 1 డేలో వచ్చేస్తుంది మొత్తం. సో, నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ ఫస్ట్ నేను చెప్పే ట్యాగ్ ఏంటి అంటే మెయిన్. అంటే ఇప్పుడు మీకు ఈ ట్యాగ్ దేని గురించి అనైతే మీకు ఉపయోగపడుతుంది. అంటే ఈ వెబ్‌సైట్ దేని గురించి అంటే ఒక మెయిన్ లాగా. అంటే ఇప్పుడు నేను దేని గురించి అంటే అబౌట్ హెచ్‌టీఎంఎల్. అబౌట్ హెచ్‌టీఎంఎల్ అని అయితే చెప్తున్నాను. సో, ఇక్కడ మీకు ఇది ఎక్కడ కనబడుతుందంటే ఒకసారి మీకు లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేసి చూపెడతాను చూడండి. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఇక్కడ అబౌట్ అంటే ఇక్కడ సైడ్ కార్నర్‌లో అంటే దేని గురించి అనైతే మనకిక్కడ కనబడుతుందనమాట. ఇలా టాప్ రైట్ లెఫ్ట్ కార్నర్‌లో అయితే మనకు కనబడుతుంది. సో, నెక్స్ట్ అయితే హెచ్‌ఆర్ ట్యాగ్. హెచ్‌ఆర్ ట్యాగ్ వచ్చేసి మనకి జస్ట్ హెచ్‌ఆర్ ఇదైతే డబుల్ ట్యాగ్ కాదు. జస్ట్ హెచ్‌ఆర్ అంటే హారిజాంటల్ లైన్ అని అయితే అర్థం. సో, ఇది ఓపెన్ ఇన్ లైవ్ సర్వర్ చేసి చూపెడతాను. అంటే ఇది ఒక లైన్ అయితే వస్తుంది. డైరెక్ట్ ఒక లైన్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు ఉంటది. అంటే ఇప్పుడు మనం న్యూస్ పేపర్స్‌లో అది పైనైతే ఉంటుంది గదా! హెడ్డింగ్ ఇచ్చి, పేజ్ నంబర్ ఇచ్చి, తర్వాత ఒక హారిజాంటల్ లైను. అంటే ఒక అఫీషియల్ లుక్ ఇవ్వడానికి అలాగైతే ఉపయోగపడతదిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్డింగ్ ట్యాగ్స్. ఇవి హెచ్1, హెచ్2 అలాగా హెచ్6 వరకు అయితే ఉంటాయి. అంటే జస్ట్ ఆహ్, మనకి డిఫరెన్స్ చూపెడతదంటే సైజ్‌లో. ఇప్పుడు హెచ్1 అయితే ఇలా ఉంది గదా! ఇప్పుడు ఏదోటి మామూలుగా టైప్ చేస్తాను. నా పేరు ఏదోటి చైతన్య అని ఏదన్నా టైప్ చేస్తాను. మీకు జస్ట్ ఇది నేనేం వెబ్‌సైట్ క్రియేట్ చేసి చూపెట్టట్లేదు. జస్ట్ మామూలుగా ఏంటి అని చెప్తాను. సో, హెచ్2 సేమ్ అదే పదం అయితే కొడతాను మళ్ళీ చైతన్య అని. సో, ఇప్పుడు ఇలాగ ఇక్కడ చూసారు గదా! ఇప్పుడు ఈ 2 లైవ్ సర్వర్‌లో చూపెడతాను. అంటే ఈ రెండాట్లికి సైజ్ డిఫరెన్స్ అయితే కనబడుతుంది గదా మీకు. సో, ఇలా సైజ్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, దట్స్ ఇట్ అంతే. ఇలాగా హెచ్6 వరకైతే ఉంటుంది. ఇప్పుడు హెచ్6 అయితే ఒకసారి అంటే హెడ్డింగ్ 6 అనమాట ఇది. ఇది గూడా సేమ్ అదే నేమ్ అయితే టైప్ చేసి పెడతాను. చూడండి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో, అంటే ఇక్కడ దీనికి దానికి చేంజ్ చూసారు కదా! అలా 6 అయితే ఉంటాయి. 6 ట్యాగ్స్. హెచ్1, హెచ్2, హెచ్3, హెచ్6. మీరు ఇది ఇప్పుడు మీకు ఇది అవసరం లేదు. ఇది మన వెబ్‌సైట్‌కి అవసరం లేదు. మనం హెచ్‌టీఎంఎల్ గురించి వెబ్‌సైట్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఇక్కడ మీరేం చేస్తారంటే కంట్రోల్ ప్లస్ ఇక్కడ స్లైడ్ స్లాష్ అయితే ఉంది కదా! స్లాష్. కంట్రోల్ ప్లస్ స్లాష్ కొడితే ఇది కామెంట్ ఔట్ అయిపోతుంది. కామెంట్ ఔట్ అంటే అందరికీ తెలుసు కదా! అంటే అది కన్సిడర్ చేయదు. సో, మీరక్కడ ఏం రాసారని అర్థం కాదు. అంటే ఇది కామెంట్స్. మీరు సి లాంగ్వేజ్‌లో అది చదివే ఉంటారు కామెంట్స్ అంటే. సో, ఇక్కడ చూసారు కదా! ఇక్కడ కనబడదనమాట. మీరు ఇలాగా మాన్యుయల్‌గా టైప్ చేసే కన్నా మొత్తం అంతా సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్లస్ ఇక్కడ స్లైడ్ డాష్ అయితే క్లిక్ చేయండి. మీకైతే వచ్చేస్తుంది. అండ్ నేనైతే ఇప్పటికొచ్చి 3 టాపిక్స్ అయితే కవర్ చేశాను. మీకు కావాలితే కింద నేను రాసిన నోట్స్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అంటే నేను ఇంకా క్లియర్ కట్‌గా నోట్స్ అయితే రాయలేదు. దాని గురించి క్లియర్ కట్‌గా నోట్స్ రాసి మీకు అప్‌లోడ్ చేయమంటే కామెంట్స్‌లో అయితే పెట్టండి. అప్‌లోడ్ చేస్తాను అది కూడా. జస్ట్ ట్యాగ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మెయిన్, హెచ్‌ఆర్, హెడ్డింగ్. ఇప్పటికైతే 3 ట్యాగ్స్ అయితే అయ్యాయి. నెక్స్ట్ పి పారాగ్రాఫ్ ట్యాగ్. పి అని కొట్టి ఎంటర్ కొట్టేస్తే మీకైతే వచ్చేస్తుంది. సో, ఇందులో నేనైతే ఇక్కడ లారమ్ అనైతే అంటే లారమ్ అంటే ఇది జస్ట్ ఒక శాంపుల్ పారాగ్రాఫ్ అన్నమాట. ఇదేం గుర్తుపెట్టుకునే పని లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ వరకు కావాలి. పారాగ్రాఫ్ ఇది. ఇదంతా ఇలా ఉంది. సో, ఇక్కడ ఈ డాట్ తర్వాత మీరు నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ చేయాలని అనుకుంటున్నారు. సో, ఇక్కడ మీరేం చేసి పని లేదు. జస్ట్ ఇక్కడ బీఆర్, బీఆర్ అని కనబడుతుంది కదా! బీఆర్ అంటే ఇది బ్రేక్ ట్యాగ్ అన్నమాట. బ్రేక్ చేస్ బీఆర్, బీఆర్ ట్యాగ్. ఇది బీఆర్ అంటే ట్యాగ్ అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంటది కదా! ఈ లైన్‌ని నెక్స్ట్ లైన్‌కి అంటే ఇంకా ఆ తర్వాత ఏం చూపెట్టకుండా నెక్స్ట్ లైన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అంటే అక్కడితో ఇంక బ్రేక్ అన్నమాట ఆ లైన్. అది బీఆర్.
ఇప్పటికి 4 ట్యాగ్స్ అయ్యాయి. మెయిన్ అంటే ఇది దేని గురించి, ఏంటి అని. ఇది టైటిల్ అంటే మన మన వెబ్‌సైట్ దేని గురించి అని. అంటే ఇక్కడ మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఓపెన్ సర్వర్ చేశానంటే ఇక్కడ కనబడుతుంది కదా! హెచ్‌టీఎంఎల్ అని. ఇది అది. ఆ టైటిల్ అన్నమాట. ఇక్కడ ఇంకా మన పాత్ చూసారు కదా! మనకు ల్యాప్‌టాప్‌లోనే ఓపెన్ అవుతది. అంటే మనం ఇంకా వెబ్‌సైట్ అది కావాలంటే డొమైన్ అది కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ వెబ్‌సైట్ చేశాను, ఎవరినన్నా చూడమని చూపెట్టడానికన్నా అవ్వదు. జస్ట్ మీరిది మీ ల్యాప్‌టాప్‌లోనే చూడడానికి అవుతుంది. సో, అంటే మనం ఇంకా ఇది కావాలంటే ఇంకా నేర్చుకోవాలి. డొమైన్ నేమ్ అవి కొనడం అది. డొమైన్ నేమ్ అయితే ఇంకా కాస్ట్ అయితే ఉంటుంది గూగుల్‌లో. ఇంకా మీరు అంత డెప్త్ వరకు అయితే వెళ్ళే పని లేదు. జస్ట్ నేను ఇంకా ట్యాగ్స్ అవి డిస్కస్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ బ్రేక్ ట్యాగ్ అయింది కదా! నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్. లిస్ట్ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ ఇందులో లిస్ట్ ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అని అయితే 2 ఉంటాయి. ఆర్డర్డ్ లిస్ట్ అంటే నంబర్స్ వైస్ ఇలా 1, 2, 3 అయితే వస్తాయి. అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అయితే ఇంకా డాట్స్ ఇలా షేప్స్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ మనం అయితే ఆర్డర్డ్ లిస్ట్ అయితే చూద్దాం. ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి తర్వాత ఎల్ఐ అంటే లిస్ట్ కేటగిరీ ఎల్ఐ అని. ఇందులో మనకి ఏం కావాలో అది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ హెచ్‌టీఎంఎల్ నెక్స్ట్ ఎల్ఐ అని మళ్ళీ టైప్ చేసి అంటే నెక్స్ట్ లిస్ట్ ఏం కావాలి సీఎస్ఎస్. అండ్ నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి ఎల్ఐ అని పెట్టి మళ్ళీ సేమ్ అక్కడ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అని అలా ఇలా ఇచ్చాను 3. సో ఇక్కడైతే నేను ఇలా చూస్తే ఇక్కడ చూసారు కదా ఆర్డర్డ్ లిస్ట్ ఇచ్చాం మనం. ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్ అని ట్యాగ్. ఇక్కడ ఇలా ఆర్డర్డ్ లిస్ట్ 1, 2, 3 వస్తుంది. ఇక్కడ అంటే మనకి టైప్ అని కూడా ఇక్కడైతే ఉంటాయి. మనం పెట్టుకోవచ్చు. కాకపోతే నేను అవి ఇవన్నీ సీఎస్ఎస్‌కి వస్తాయని అయితే నేను చెప్పలేదు. ఇక్కడ టైప్ చూసారు కదా! టైప్ అని టైప్ చేస్తే ఏ ఇక్కడ ఐ, స్మాల్ ఐ అలా చూపెడుతుంది కదా! అంటే రోమన్ నంబర్స్ ఇవి ఐ అంటే ఐ, 2ఐ అలా అలా చూపెడతది. అంటే ఇప్పుడు ఐ అని ఇలా పెట్టి ఓపెన్ ఇన్ సర్వర్ కొడితే ఇలాగా మనం రాస్తాం కదా! అలా చూపెడుతది. ఐ, 2ఐ, 3 అలా. అది టైప్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ టైప్ అని టైప్ చేసి మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసి సో ఇక్కడైతే నెక్స్ట్ ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా సేమ్ ఇదే టైప్ చేసి చేస్తున్నాను నేను. సో ఇక్కడైతే మీరు స సర్వర్‌లో ఒకసారి వెళ్లి చూస్తే ఇలాగ అంటే ఇలా డాట్స్ చూపెడుతుంది. ఇక్కడ కూడా వచ్చేసి యాంకర్ ట్యాగ్ అయితే ఏ అని టైప్ చేసి ఎంటర్ టైప్ చేస్తే మొత్తం అయితే వచ్చేస్తుంది ఇక్కడ. ఇక్కడ ఈ ఈ కొటేషన్స్ మధ్యలో మనం అయితే లింక్ అయితే ఎంబెడ్ చేయాలి. సో ఇక్కడైతే నేను హెచ్‌టిపిఎస్ అంటే ఏదో ఒక లింక్ అయితే కాపీ చేసుకొని అదైతే ఇక్కడ పెడుతున్నాను. సో సపోజ్ అయితే ఇక్కడ గూగుల్‌ది ఏదన్నా లింక్ పెట్టుంటే అది మన వెబ్‌సైట్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సపోజ్ గూగుల్ అని అయితే టైప్ గిట్‌హబ్ సైన్ అప్ అని అయితే వచ్చింది. సో అది పెడేద్దాం. సో ఇక్కడైతే ఏదో ఒక వెబ్‌సైట్‌కి అయితే వెళ్లి ఇక్కడ పైనైతే కనబడుతుంది గదా! అదైతే కాపీ అయితే చేసుకొని ఆ కొటేషన్స్ మధ్యలో అయితే పెట్టండి. సో ఇక్కడైతే ఆ మధ్యలో ఇది లింక్ కాపీ చేసి ఇక్కడ అంటే ఏది ఇక్కడ గిట్‌హబ్ అని అయితే పెడతాను. అంటే ఇ ఇప్పుడు ఆ వర్డ్ అయితే కనబడుతుంది. మనకి లింక్ కనబడకుండా ఆ వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యేలాగనమాట. అంటే మన వెబ్‌సైట్‌లోనే అది డైరెక్ట్‌గా ఓపెన్ అవుద్ది ఇలాగా. సో, నెక్స్ట్ ఇక యాంకర్ ట్యాగ్ అయితే అయిపోయింది. ఇదైతే లింక్స్, హైపర్ లింక్స్ అయితే అందులో పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అయితే బోల్డ్, ఇటాలిక్ అవి అయితే చెప్తాను. నెక్స్ట్ బి. బి అంటే బోల్డ్. బోల్డ్ ట్యాగ్ అంటే ఇప్పుడు ఏదన్నా మనం రాసిందైతే ఉంటది గదా! అదైతే మనకి సాలిడ్ లెటర్స్‌లో బోల్డ్‌లా కనబడుతుంది. సో, ఇప్పుడు ఏదైనా టైప్ చేశానంటే అది బోల్డ్‌లో కనబడుతది. అంటే ఇప్పుడు సపోజ్ హెచ్‌టీఎంఎల్ అంటే ఇప్పుడు మనం హెడ్డింగ్ పెడతాం గదా! అలాగ. అంటే ఇప్పుడు లైవ్ సర్వర్‌లో చూపెడతాను చూడండి. ఇక్కడ చూసారు కదా! ఇలాగా బోల్డ్‌లో కనబడుతదండి. అంటే సాలిడ్ లెటరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్ ఐ. ఈ ఐ వచ్చేసి ఇటాలిక్‌లో అంటే ఇప్పుడు ఏది రాసినా అంటే ఇటాలిక్ రైటింగ్స్‌లో అయితే రాస్తది. సో, మీరైతే లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేసి చూసారు కదా! ఇలా కర్సివ్ లెఫ్ట్ రైట్ సైడ్ అయితే ఇలాగ టర్న్ అయ్యి వస్తాయి వర్డ్స్, లెటర్స్ ఇలాగా. సో, ఇటాలిక్ అయితే అయిపోయింది. సో, నెక్స్ట్ అయితే అండర్‌లైన్ ట్యాగ్ యూ అంటే అండర్‌లైన్ అంటే యూ, బోల్డ్ అంటే బి, ఇటాలిక్ అంటే ఐ. నెక్స్ట్ ఇక్కడ యూ అంటే చూసారు కదా! అండర్‌లైన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి రాసుంటే దానికి అండర్‌లైన్ అయితే చేస్తదంతే. జస్ట్ ఆ వర్డ్ వరకునే అండర్‌లైన్ చేస్తది. జస్ట్ ఇదిగో.
అంటే ఇక్కడ చూసారు కదా, హెచ్టిఎంఎల్ జస్ట్ ఆ వర్డ్ కనుక ఇదైతే అండర్లైన్ అయితే చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఇప్పటివరకు మనం బేసిక్ ట్యాగ్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. సబ్ అంటే ఇప్పుడు సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అని అయితే మనకైతే ఉంటాయి కదా. ఇప్పుడు సబ్స్క్రిప్ట్ అంటే ఇప్పుడు H2O రాస్తాం. అది ఇప్పుడు 2 కింద ఉంటది అందులో మనకి. రైట్? అంతే కదా. ఇప్పుడు H2 అయితే మనకు కింద రావాలి కాబట్టి అది మధ్యలో మనం అయితే టైప్ చేసి ఇక్కడ H2O. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వెళ్లి చూపెడితే చూడండి, 2 అయితే మనకు కింద. అంటే ఇలా టైప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మన వెబ్సైట్స్ లో కూడా ఏమన్నా ఇలా కావాలంటే సో ఇలా టైప్ చేయొచ్చు. సో H2 చూసారు కదా కింద కనబడుతుంది అలాగా. సో నెక్స్ట్ వచ్చేసి SUP. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఏ స్క్వేర్ బి అలా కొట్టాలంటే ఏ, ఇప్పుడు స్క్వేర్ అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ సూప్ కావాలి. ఎస్యూపి ఎస్యూపి అంటే సూపర్ స్క్రిప్ట్ అని అయితే అర్థం వస్తుంది ఇందులో. సో ఇక్కడ 2 స్క్వేర్ పైన కావాలి అండ్ బి పక్కన. అంతే కదా. అండ్ ఇప్పుడు అయితే ఓపెన్ సర్వర్ లైవ్ సర్వర్లో అయితే చూపెడతాను చూడండి. ఏ స్క్వేర్ బి అంటే ఇదైతే ఇలా చూసారు కదా ఇక్కడ స్క్వేర్ అంటే సబ్ అంటే కింద, సూపర్ అంటే పైన. ఇలాగా స్క్వేర్ కింద ఇదైతే కింద సబ్స్క్రిప్ట్ కింద అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే బిగ్ స్మాల్ అని కూడా అయితే ఉంది. అంటే బిగ్ స్మాల్ అంటే ఈ అంటే ఇప్పుడు మనం మామూలుగా రాసిందే ఏదైనా బిగ్ లెటర్స్ లో స్మాల్ లెటర్స్ లో చూపెడుతుంది అంతే. అంత పెద్ద పెద్ద ఏం లేదు అది. మనం మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకైతే ఒకసారి ఎగ్జాంపుల్ కింద అయితే చూపెడతాను చూడు. ఇప్పుడైతే బిగ్ స్మాల్ అని అయితే ఇచ్చాను. సో మనకైతే ఇది చూసారు కదా ఇక్కడ ఒక హెచ్ అయితే ఇలా పెద్దగా కనబడింది, ఒకటి హెచ్ అయితే ఇలా స్మాల్ లెటర్స్ లో అయితే వచ్చింది. అంతే దాని ఈ పెద్దగా బిగ్ స్మాల్ అని అయితే వాడరు, కానీ బేసిక్స్ లో అయితే ఉంది కాబట్టి నేను అయితే చెప్పేసాను. సో ఇంతవరకు అయితే హెచ్టిఎంఎల్ అయితే బేసిక్స్ వరకు అయితే కంప్లీట్ చేశాను. మీకు ఇంకా ఇన్ డీటెయిల్ గా కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. కామెంట్స్ లో మీరైతే చెప్పండి. మీరైతే ఇది ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఒకవేళ రిఫర్ చేసుకోవాలన్నా మీకైతే యూస్ఫుల్ అవుద్ది. సో ఈ ట్యాగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నేను నోట్స్ కూడా వీలైనంత వరకు కామెంట్స్లో డిస్క్రిప్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.